హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఐటి మోటో బ్లాగ్స్. సో ఎప్పుడు నుండో వెయిట్ చేసిన మన పార్సల్ అయితే మనకు వచ్చింది. కుడోస్ టు అమెజాన్. ఎంత దరిద్రమైన ప్యాకింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. బాక్స్ మొత్తం నలిగిపోయింది. సో నేను ఆల్రెడీ బాక్స్ అయితే ఓపెన్ చేశాను, బట్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేయలేదు. సో ఇదే అనమాట డీజే మైక్ మినీ. నేను మోటో బ్లాగింగ్ కోసం తీసుకున్నాను. సో నేను వాడేది కరెంట్లీ యాక్షన్ 4 అనమాట. సో దానికైతే బ్లూటూత్లో కనెక్ట్ అయిపోద్దని చెప్పి తీసుకున్నాను. ఇదైతే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ. మిగతా హోలీలైన్ కూడా తీసుకోవచ్చు, అది ఇంకా 4000కే వస్తుంది. బట్ నా కెమెరాకి ఇదైతే బ్లూటూత్లో కనెక్ట్ అయిద్దని చెప్పి నేను ఇది తీసుకున్నా. సో ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాం. నేనేం ప్రొఫెషనల్ అన్బాక్సింగ్ ఏం చేయను, జనరల్గా ఏమున్నాయి వాట్స్ ఇన్ ద బాక్స్ అనేది అయితే చూద్దాం ఇప్పుడు. అండ్ వన్స్ నేను మైక్ యూజ్ చేసిన తర్వాత అయితే దీన్ని రివ్యూ చెప్తాను మీకు. సో ఫస్ట్ అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, నాకు యాపిల్ ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ తర్వాత బాగా ఇష్టమైంది డీజే. చాలా బాగుంటుంది ప్యాకేజింగ్ మాత్రం. సో వెనకాల అయితే రాశారు, ఇక్కడ మైక్ వెయిట్ వచ్చేసి 10 grams అనమాట. ఈ మైక్ ఓన్లీ దేనికైనా కనెక్ట్ అవుతూనే రికార్డ్ చేస్తుంది, ఇంటర్నల్గా రికార్డ్ చేయడం అయితే ఉండదు. అదైతే డీజే మైక్ ఉంటుంది, దీనికి లేదు, మినీకి అయితే లేదు. అండ్ 48 hours ఆఫ్ బ్యాకప్ అయితే ఇస్తుందంట. అండ్ యాక్షన్ 4కి అయితే డీజే యాక్షన్ కెమెరాస్కి అయితే బ్లూటూత్లో కనెక్ట్ అయిపోద్ది. రిమైనింగ్ వాటికి ఫోన్కి కానీ కెమెరాస్ కానీ వాళ్ళే ఇన్బుల్ట్గా కేబుల్స్ అండ్ అడాప్టర్స్ అయితే ఇచ్చేశారు. సో ఇది వచ్చేసి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబోస్ ఉన్నాయన్నమాట. లైక్ యాక్షన్ కెమెరాస్కి ఉన్నట్టు వీటికి కూడా ఉన్నాయి. సో 2 mics అండ్ 2 receivers అండ్ 1 transmitter వచ్చేసి ఈ కాంబో అనమాట. ఇందులో మీకు పౌచ్ వస్తుంది, లైక్ ఛార్జింగ్ బాక్స్ వస్తుంది, అండ్ 2 receivers ఉంటాయి, అండ్ 1 transmitter కూడా ఉంటుంది. అండ్ రిమైనింగ్ కేబుల్స్ ఆర్ కామన్. అండ్ నెక్స్ట్ ఇంకో వేరియంట్ వచ్చేసి ఓన్లీ 1 receiver అండ్ 1 transmitter ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఛార్జింగ్ బాక్స్ ఉండదు. సో అదంతా మీరు అమెజాన్లో చూడండి, వరుసగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో మనకు వచ్చేసి రిసీవర్ వచ్చింది, ట్రాన్స్మిటర్, ఛార్జింగ్ బాక్స్ అండ్ ఛార్జింగ్ పౌచ్. ఛార్జింగ్ పౌచ్ కాదు, క్యారింగ్ పౌచ్. అండ్ క్లిప్ మ్యాగ్నెట్స్ 2 ఇస్తారు. మొబైల్ ఫోన్ అడాప్టర్స్ లైక్ ఐఫోన్కి కానీ లేకపోతే ఆండ్రాయిడ్స్కి కానీ. అండ్ మఫ్లర్స్ ఇస్తారు. మఫ్లర్స్ ఆర్ డెడ్ క్యాట్స్ అంటారు, లైక్ విండ్ నాయిస్ రిడ్యూస్ చేయడానికి. కెమెరా ఆడియో కేబుల్, USB-C కేబుల్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. సో నేనైతే పీజీలో ఉంటాను, బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేసేయండి. వన్స్ ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడైతే అలాంటి అన్బాక్సింగ్స్ అయితే సపరేట్ రూమ్ ఉంటుంది, పీజీ కాబట్టి ఉండవు అనమాట. సో కవర్ అయితే తీసాం. ప్యాకేజింగ్ కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది. సో ఇదైతే డీజే మిస్టేక్ కాదు, అమెజాన్ మిస్టేక్. సో ఓపెన్ చేయగానే పౌచ్ అయితే వచ్చింది, పౌచ్ అయితే పక్కన పెట్టేస్తుంది. నెక్స్ట్ వచ్చి యూజర్ మాన్యువల్. అండ్ ఇంకోటి నచ్చే థింగ్ ఏంటంటే స్టిక్కర్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు, బాగుంటాయి అన్నమాట స్టిక్కర్స్. చూడండి, కనబడుతుందా మీకు? బాగుంటుంది డిజైన్, గ్రాఫిక్స్ మొత్తం బాగుంటాయి. దీని మీద మెమరీ కార్డ్కి అన్నిటికి ఇచ్చారు. మెమరీ కార్డ్ మీద కూడా స్టిక్ చేసుకోవచ్చు ఇదైతే మీరు. సో యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి అంతా ఉంది. సో చూద్దాం. దీంతో అయితే మనకు పని లేదు, మనంతా యూట్యూబ్ చేసి ఎడిట్ చేసేయచ్చు, ఫిక్స్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇదే మెయిన్ ప్రోడక్ట్ అయితే ఇదే. చూసారు కదా, ప్యాకేజింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. పౌచ్ మాత్రం చాలా బాగుంది, లైక్ పెట్టిన ప్రైస్కి వర్త్ అనమాట ప్రోడక్ట్ అయితే. సో సాఫ్ట్, లెదర్ అయితే కాదు, క్లాత్ టైప్ మెటీరియల్. నాకు తెలిసి వాటర్ ప్రూఫ్ కూడా అనుకుంటున్నా ఇది. సో ఫస్ట్ ప్రోడక్ట్ డెడ్ క్యాట్స్ ఇచ్చారు, 4 డెడ్ క్యాట్స్, 2 black color అండ్ 2 grey color అనమాట. డిపెండ్స్ అపాన్ యువర్ డ్రెస్ కలర్ బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. సో పక్కన పెట్టేస్తున్నా. నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, లైక్ జాక్ కేబుల్స్. ఇవైతే డైరెక్ట్ కెమెరా కనెక్ట్ చేయడానికి, ఇదేమో ఛార్జింగ్ కేబుల్. ఇది పక్కన పెట్టేస్తున్నా. అండ్ ఇంకంతే, పౌచ్లు ఇంకేం లేవు, నథింగ్. పౌచ్ని కూడా పక్కన పెడతాం. సో మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి అయితే ఇదే. అన్బాక్స్ చేద్దాం. సో బాక్స్ మాత్రం సాలిడ్గా ఉంది, సౌండ్ వస్తుంది. సో చూసారు కదా, డీజే యాక్షన్ 4 బాక్స్ మొత్తం చాలా బాగుంది. లైక్ కేస్ డీజే బ్రాండింగ్ ఉంది ఇక్కడ.
సో ఇది కూడా అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ స్టిక్కర్ అయితే తీసేయాలి, చూడండి. సో సాటిస్ఫైయింగ్. ఇది ఇలా క్లిక్ చేసి ఓపెన్ అయిపోద్ది అనమాట. సో మొత్తం సరుకు ఉంది లోపలంతా. సో మైక్ చెప్పాను కదా, ఇదే మైక్. ఇందులో ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. 2 ట్రాన్స్మిటర్స్ 2 రిసీవర్స్ ఇచ్చారు. మ్యాగ్నెట్ కూడా చాలా పవర్ఫుల్ ఉంది, చూడండి. సౌండ్ కూడా చూడండి ఎలా వస్తుందో, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. మైక్ చాలా బాగుంది, ప్రీమియం ఉంది అసలు. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా ఉంది. అండ్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది కూడా వచ్చేసి లైక్ రా రికార్డింగ్ అనమాట. ఎటువంటి మైక్ అయితే కనెక్ట్ చేయాలి. ప్రీవియస్గా నేను మోటో వ్లాగింగ్కి యూస్ చేసేది వచ్చేసి శాంసంగ్ AKG. ప్రీవియస్లీ నేను యూస్ చేస్తుంది వచ్చేసి శాంసంగ్ AKG ఇయర్ ఫోన్స్ అనమాట. ఇవి నా హెల్మెట్లోనే సెట్ చేసి యూస్ చేస్తున్నా. బాగానే ఉన్నాయి, వర్త్. బట్ ఎంతైనా కొంచెం నాయిస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, అందుకని చెప్పి ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే నాకు ఇది అరౌండ్ 9,000 అయితే పడింది. నెక్స్ట్ మంత్ మా బ్రదర్ వియత్నాం వెళ్తున్నారు కానీ, బట్ అక్కడికి ఇక్కడికి 1,000 రూపీస్ 1,500 లోపే ఉంది డిఫరెన్స్. బట్ అక్కడ తీసుకుంటే కనుక మీకు వారంటీ క్లెయిమ్ అవ్వదు, ఇక్కడైతే వారంటీ క్లెయిమ్ అయ్యింది. అందుకే ఇక్కడ తీసుకున్నాను నేను. నాకు ఇది వచ్చేసి మొత్తం టోటల్ 8,960 పడింది. రఫ్లీ 9,000 వేసుకోండి అంతే. యా, సో 2 రిసీవర్స్ పక్కన పెట్టేస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి USB-Cకి అడాప్టర్ అనమాట. లైక్ అడాప్టర్ ఇది మీకు దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్. ఇదైతే లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది, హల్కాగా ఉంది. ఇదిగోండి, ఇది లిడ్ తీసేసి ఇదిగోండి కనెక్ట్ అయిపోయింది. సో ఇలా కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవడమే. ఇది ఇప్పుడు ఇంకా మీ మొబైల్కి కానీ దేనికైనా కనెక్ట్ చేసి అందులో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్, ఇదిగోండి ఇలా కనెక్ట్ అయిపోద్ది అనమాట. అండ్ ఇది వచ్చేసేమో నాయిస్ రెడ్యూస్ చేయడానికి వీల్ ఇచ్చారు, చాలా బాగుంది, సాటిస్ఫైయింగ్ ఉంది. వినండి కావాలంటే. సో -6, -12, 0, +6, +12 ఇవి ఉన్నాయి. అండ్ 2 మైక్ లైట్స్ ఇవి. వన్స్ ఇది దేనికన్నా మైక్కి కనెక్ట్ అయితే అప్పుడు బ్లింకింగ్ అయితే ఆగిపోద్ది. సో ఇదంతా నేను కనెక్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో మైక్ని అయితే నేను యాక్షన్ 4కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏదైతే వాయిస్ మీరు వింటున్నారో అదైతే ప్రెజెంట్ DJI మైక్ మినీ నుండి అయితే మీరు వింటున్నారు. అండ్ ప్రీవియస్గా విన్నదంతానేమో రా ఆడియో అనమాట, ఓన్లీ ఫ్రమ్ యాక్షన్ 4. సో ఇంకా దీన్ని అయితే నేను మోటో వ్లాగ్ మీద టెస్ట్ చేయాలి, ఇప్పుడైతే చేయను. ఇది నెక్స్ట్ ఏదైతే మోటో వ్లాగ్ పెడతానో ఇదంతా ఇంకా నెక్స్ట్ నుండి వచ్చిన ప్రతి వీడియో మోస్ట్లీ ఇది యూస్ చేసే పెడతాను అనమాట. సో అక్కడ మీకు డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. సో ఇదే సింపుల్ అన్బాక్సింగ్. అండ్ మైక్ అయితే ఇక్కడ మీరు లైక్ మ్యాగ్నెట్ అటాచ్ చేసుకొని అండ్ నాకు తెలిసి ఇది ఒక 400 మీటర్స్ ఆర్ సంథింగ్ అక్కడ దాకా కూడా వాయిస్ అయితే రికార్డ్ అవ్వద్ది అని చెప్పారు. మ్యాగ్నెట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, మీకు చెప్పాను కదా. అండ్ నాకు తెలిసి ఎటువంటి నాయిస్ అయితే లేదు. ప్రజెంట్ అయితే నేను ఫ్యాన్ కూడా ఆఫ్ చేశాను. అండ్ రేపటి నుండి వచ్చే ప్రతి వీడియో కూడా నేను దీంతోనైతే రికార్డ్ చేస్తాను అనమాట. సో అవుట్ నాయిస్ ఎలా ఉందని నాకు ఐడియా లేదు, నేను మీతో పాటు ఫస్ట్ టైం చూడాలి. ఎంత కాస్ట్ పెట్టిన దానికి ఇది వర్తా కాదనేది ఇంకా నెక్స్ట్ నుండి వచ్చే వీడియోస్లో మీకు అయితే చెప్తాను. సో ఇది ఒక సింపుల్ అన్బాక్సింగ్ అంతే. దీని గురించి నేను రివ్యూ ఎలాంటిది ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను కూడా యూస్ చేయలేదు కాబట్టి. సో 3-4 డేస్ ఆర్ నెక్స్ట్ వీక్ ఇదంతా యూస్ చేసి మీకు రివ్యూ అయితే చెప్తాను. ఇది జస్ట్ ఒక అన్బాక్సింగ్ వీడియో, ఎటువంటి హంగామా లేకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా సింపుల్గా చెప్పంటే వాట్స్ ఇన్ ద బాక్స్ అనుకోండి. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తు కఖదా ని సాను ఇష్కా ਵੇ ਛੱਡਿਆ ਤੂੰ ਕੱਖਦਾ ਨੀ ਸਾਨੂੰ